మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఇటీవల ఉమ్మడి పాలమూరు జిల్లాపై కురిసిన వర్షాలకు జనజీవనం అంతా కూడా పూర్తిగా స్తంభించిపోయింది. సెప్టెంబర్ 1వ తేదీన అర్ధరాత్రి కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏదైతే ప్రధాన రహదారి ఉందో చించోలి నుంచి మహబూబ్ నగర్కి వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి, ఈ రహదారి కూడా పూర్తిగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తిగా మరమ్మతులకైతే నోచుకోనటువంటి పరిస్థితి. ఈ ప్రధాన రహదారి గుండానే నిత్యం అనేక వాహనాలు తిరుగుతుంటాయి. పూర్తిగా రాకపోకలన్నీ కూడా ఈ ప్రధాన రహదారి గుండానే జరుగుతుంటాయి. అంతర్రాష్ట్ర రహదారిగా ఉన్నటువంటి ఈ రహదారి జాతీయ రహదారిగా మంజూరు కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జాతీయ రహదారి పనులు కొనసాగుతున్నాయి. రోడ్డు వైడింగ్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో చాలా చోట్ల కూడా నూతనంగా బ్రిడ్జిల నిర్మాణం కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా సెప్టెంబర్ 1వ తేదీన భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఎక్కడైతే బ్రిడ్జిల నిర్మాణం కొనసాగుతుందో అక్కడ పూర్తిగా రోడ్డు అంతా కట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటి వరకు కూడా గత రాత్రి కూడా మహమ్మదాబాద్ మండలంలో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే మహమ్మదాబాద్ మండలం దగ్గర కూడా పూర్తిగా రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా వాగంతా కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. రోడ్లపై నుంచి వర్షపు నీరు, వరద నీరు అంతా కూడా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అధికారులు అలర్ట్ అయ్యారు. ఇక్కడ నుంచి భారీ వాహనాలన్నీ కూడా వెళ్ళినట్లయితే పూర్తి స్థాయిలో ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉందంటూ కూడా భారీ వాహనాలని రాకపోకల్ని పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి పూర్తిగా చూస్తున్నాం. విజువల్స్ లో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. ఎందుకంటే ఇది మహబూబ్ నగర్ టు చించోలి వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి. ఇక్కడ నుంచి ఈ రహదారి గుండా పూర్తిగా ఇతర రాష్ట్రాలకు కూడా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంటుంది. హెవీ వెహికల్స్ అన్ని కూడా నిత్యం ఇక్కడ నుంచే తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పూర్తిగా అటు వ్యాపారస్తులకు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ వారికి కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జిల్లా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ప్రతి విషయానికి కూడా మహబూబ్నగర్ పట్టణం వీరందరికీ కూడా నియర్ బై ఉన్న నేపథ్యంలో వీరంతా ఆసుపత్రి కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఏ దానికైనా కూడా ఖచ్చితంగా మహబూబ్నగర్ వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇదే ప్రధాన రహదారి గుండా వారంతా కూడా నిత్యం ట్రావెల్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తిగా ఒక్కసారిగా రోడ్డు అంతా కూడా కట్ అయిపోయింది. చినుకు పడితే చాలు చిత్తడిగా మారిపోతుంది. రాకపోకలన్నీ కూడా నిలిపివేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా వారంతా కూడా ప్రజలు, స్థానికులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. రాకపోకలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో ఈ దారి కాకుండా ఆల్టర్నేట్ దారులు కూడా వెతుక్కుంటున్నారు. కానీ ఆల్టర్నేట్ దారుల్లో అయితే కేవలం చిన్న వాహనాలు మాత్రమే వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ప్రస్తుతం చూస్తున్నాం విజువల్స్ లో కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో రాత్రి కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున వర్షపు నీరంతా కూడా ఈ వాగు నుంచి పొంగి పొరలిన నేపథ్యంలో హెవీ వెహికల్స్ కనుక ఈ కట్టపై నుంచి టెంపరీగా వేసినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఈ టెంపరీ రోడ్డు పై నుంచి వెళ్ళినట్లయితే పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇంకా ఈ కట్ట కూడా తెగిపోయే అవకాశం ఉంటుందంటూ కూడా ఇక్కడ పూర్తిగా మట్టి వేశారు. రోడ్డుకు హెవీ వెహికల్స్ వెళ్లకుండా మట్టి వేసి ఇక్కడే ఆపేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు, ఎటు వెళ్తున్నారు? సార్ నేను మామనారు వెళ్ళి నేను కోజిపోతున్నాను. నా పేరు యాదయ్య సార్. కానీ దాదాపుగా 31 తారీఖు రాత్రి 11:30 నుండి మేము బంద్ చేసాం సార్. రోడ్డు ఇక్కడ ఇబ్రాహిం ఏమసందం నుండి బంద్ అయింది సార్. ఎందుకు ప్రాబ్లం చేస్తారు? ఆల్రెడీ ఎమ్మెల్యేలు, కలెక్టర్ అందరూ వచ్చిపోయారు. ఎందుకు ఇంతవరకు క్లియర్ చేయలేదు? ఆల్రెడీ బురదలు పోతుంది. ఇప్పుడు చూసాం సార్, మా పరిస్థితి ఘోరంగా ఉంది. కనీసమైనా ఒక 5-6 రోజులు ఉంటేనేమో ఏమైనా అవుతుంది సార్. కనీసం ఊర్లకు వచ్చి ఆడి అధికారులు లేరు. ఎంతసేపు సార్ ఈ పని కావాలంటే వాళ్ళు తలుచుకుంటే అతలో బ్రిడ్జికి వేశారు, పెద్ద పనులు వస్తున్నాయి. మా ఇట్లా ప్రాబ్లం పడి చాలా ఇబ్బంది పడి వస్తున్నాం సార్ మేము. అంటే ఈ రోడ్డు వర్క్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? దాదాపుగా 1 year దగ్గర వస్తుంది సార్. 9-10 నెలలు అయిపోతుందండి. మాకు చెప్పారు 3 నెలలు అయిపోతా అన్నారు. మరి ఏందో అర్థం కాలేదు సార్, ఇంతవరకు కూడా అర్థం కాలేదు. అంటే గతంలో వర్షాకాలంలో వర్షాలు కురిసిన నేపథ్యంలో ఈ రోడ్డుపై ఎప్పుడైనా రాకపోకలు నిలిచిపోయాయి? మేము ఒక 30 సంవత్సరాల క్రితం చూసాం సార్. 30 సంవత్సరాల క్రితం చూసాము. 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడేమైందంటే వాస్తవం కూడా చెప్పాము. వర్షం ఏమ సముద్రం పెద్దది, దాదాపుగా 30-40 కిలోమీటర్లు వెళ్ళి పాట వస్తుంది. ఒకప్పుడు ఇది రిజర్వాయర్ చేసిన ఆలోచన ఉన్న చెరువుని చెప్పాం. వాళ్ళకు వర్కర్లు కూడా చెప్పాం సార్. బిల్డర్స్ వాళ్ళ
బిల్డర్ల నిర్లక్ష్యంతో ఇవన్నీ జరగడం వల్ల ఇంత లేట్ అయింది సార్. వాళ్ళు తాత్కాలిక పనులు చేస్తున్నారు. మేము చెప్పాము ఒక 5-6 రింగులు వేయండి, 2-3 వేశారు సార్. ఆ రింగులు చిన్న రింగులు. మేము చెప్పాము ఒక ఇది పెద్ద బాగా వస్తుంది చేయండి అని కూడా చెప్పాను సార్. అసలు టైంలో కూడా వాళ్ళు ఏముంటా అంటే వాళ్ళది ఏమో ఆలోచన అర్థం కాలేదు. కానీ ఇంతవరకు మేము రాత్రి పాలనుకుని మేము వచ్చి చెప్పాము. ఒకరోజు లాస్ట్ టైం 31 డిసెంబర్ అది ఆగస్టు 31 నైటు నేను రాకపోతే మాత్రం కొన్ని బండ్లు ఇక్కడ మునిగిపోయేది సార్. నేను ప్రజెంట్గా రాత్రి 12 గంటల రాత్రి ఇక్కడికి వచ్చి చూశాను. 3:30 వరకు నేను తిరిగిపోయి చెప్పాను. వాళ్ళకి వాళ్ళు చెప్తే అప్పుడు బండ్లు అప్పుడు మందు చేస్తున్నారు. అప్పుడు అసలు టైంలో ఇప్పుడు చేను చూస్తే పరిస్థితి వేరే ఉంది సార్. దయచేసి ఎంత తొందరగా అయితే అంత మాకు నీళ్లు మలిసి చేనులకు 60 రోగాలు వస్తున్నాయండి ఇక్కడ. ఇవన్నీ ఉన్నకు దయచేసి చెప్పండి సార్, అతి తొందరగా చేయాలని కోరుతున్నాం సార్. మొత్తానికైతే ఇక్కడ పెద్ద ఎత్తున వాగు ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే రోడ్డు మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడు. ఆ నేపథ్యంలోనే ఇదంతా జరుగుతుంది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవట్లేదు అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి మాట. చూస్తున్నాం విజువల్స్ లో కూడా పూర్తిగా ఇక్కడంతా కూడా నిత్యం రద్దీగా ఉండేటటువంటి ప్రధాన రహదారి ఇదంతా కూడా. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నుంచే పూర్తిగా చాలా గ్రామాలకు, కొన్ని వందల గ్రామాలకు కనెక్టివిటీ ఉంటుంది ఈ రోడ్ అంతా కూడా. మహబూబ్ నగర్ కావచ్చు, కోస్గి కావచ్చు, అదేవిధంగా తాండూర్, పరిగి ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ముఖ్యంగా ఇదే రహదారి నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రోడ్డు పూర్తిగా తెగిపోయిన నేపథ్యంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ దాదాపుగా ఈ జాతీయ రహదారి పనులు 1 సంవత్సరం క్రితం కూడా ప్రారంభమయ్యాయి. సంవత్సర కాలం దగ్గరికి కావస్తుంది. అయినప్పటికీ కూడా ఈ పనులన్నీ అయితే పూర్తి కావట్లేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా లేకపోతే ప్రభుత్వము దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించట్లేదా అనేది అయితే అర్థం కావట్లేదు అనేది స్థానికంగా ఈ రోడ్డు గుండా ప్రయాణం చేసే వారు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఇక్కడ సమస్య? దాదాపుగా సెప్టెంబర్ 1వ తేదీ అంటే ఇప్పటికీ కూడా 8 రోజులు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా రాకపోకలు కొనసాగించాలంటే కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందిగా. ఏం జరుగుతుంది ఇక్కడ 10 రోజులు అవుతుంది సార్ మినిమం. 1వ తారీఖు అంటే 31వ తారీఖు రోజు మాకు 1 తారీఖు అంటే ముందు రోజు నైట్ పడ్డ వర్షానికి దాదాపుగా ఇక్కడ మమదాబాద్ మండల కేంద్రానికి రావడానికి మామనారు జిల్లా కేంద్రానికి పోవడానికి ఒక 4 చోట్ల ఈ కల్వర్ట్లు ఉన్నాయి. 4 కల్వర్ట్లు తెగిపోయి ప్రతిరోజు చిన్నపాటి చినుకులు పడ్డా ఇలా మన వెనకాల కనిపిస్తున్నట్టు ఈ దృశ్యాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఒక అర్ధగంట సేపు వర్షం పడినప్పుడే మనకు ఇక్కడ రోడ్లు తెగిపోవడం కానీ, మరియు మమదాబాద్ ఎస్ఐ గారు వచ్చి ఇక్కడ రాకపోకలు నిషేధించడం కానీ ఇవన్నీ జరుగుతుంది. ముఖ్యంగా మమదాబాద్ మండల హెడ్ క్వార్టర్ నుంచి మహబూబ్నగర్ వెళ్ళి ప్రజలకు మొత్తం నిత్యావసర సరుకులు కానివ్వండి, స్కూల్ కానివ్వండి, మిగతా విద్యాసంస్థలు ఏదైనా బస్సులు రాకపోవడమే 10 రోజులుగా బంద్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని ప్రభుత్వం దృష్టికి ఇది ఇంకా ఎందుకు వెళ్ళేదో అర్థమవుతలేదు. ముఖ్యంగా మన కాన్స్టిట్యున్సీ సీఎం రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీకి కొడంగల్ మీదుగా వెళ్ళే తాండూరు రోడ్డు మెయిన్ నేషనల్ హైవే రోడ్ ఇది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం మరియు సీఎం గారి జిల్లా కేంద్రానికి వెళ్ళే రోడ్డు కాబట్టి ఈ రోడ్డు మీద కూడా సీఎం గారు కొద్దిగా దృష్టి పెట్టింటే బాగుండేది. ఎందుకంటే 10 రోజులు అవుతుంది సార్. సీఎం సార్, మీ కొడంగల్ నుంచి తాండూరుకు బస్సులు మహబూబ్నగర్ వెళ్ళాలంటే 10 రోజులు అవుతుంది బస్సులు బంద్ అయ్యి. కాబట్టి మీరు దీని మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరో మాకు అర్థమవుతలేదు. ఏ చిన్నపాటి చినుకులు వచ్చినా మాకు ఈ రోడ్లు అనేది అయిపోవడం జరుగుతుంది. దీన్ని అక్కడ చూస్తున్నాం, ఒకసారి విజువల్స్ లో చూసినట్టయితే అక్కడ వెళ్ళేటటువంటి కారు కూడా పూర్తిగా బురదలో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ రోడ్డు రాకపోకలు ఇక్కడ నుంచి ప్రధానంగా భారీ వాహనాలు ఏవైతే వస్తాయో అవి వచ్చినట్టయితే మళ్ళీ ఈ కట్ట తెగే అవకాశం ఉంటుందంట కూడా అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఈ రోడ్డుకు అడ్డంగా ఈ మట్టి పోసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ మట్టి దాటుకునే వాహనాలన్నీ కూడా రాకపోకలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఒక్కసారిగా వెళ్ళేటటువంటి వాహనదారులంతా కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సో మొత్తంగా ఇది పరిస్థితి. అంటే దాదాపుగా 8 రోజులు కావస్తుంది, అయినా తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడో చోట మళ్ళీ రోడ్లు కట్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సులు కూడా ప్రారంభం కాలేదంటున్నారు. మరి విద్యార్థులు కావచ్చు, మిగతా వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఇక్కడ మహమ్మదాబాద్ మండల కేంద్రంలో అయితే మొత్తం గత 8 రోజులుగా గవర్నమెంట్ పాఠశాలలు మొత్తం బంద్ ఉన్నాయి సార్. ఎందుకంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు మొత్తం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉంటారు కాబట్టి మిగతా స్టూడెంట్స్ కూడా రాకపోకలు రావడానికి ఇబ్బంది అవుతుంది. అక్కడ మహమ్మదాబాద్ మండల అవతల కూడా రామాలయం టెంపుల్ దగ్గర ఆడ కూడా మొదట్లో కురిసిన వర్షాలకు ఆడ కూడా కల్వర్ట్ సేమ్ ఇలాగే ఉంది, ఆడ కూడా అయిపోయింది. కాబట్టి పూర్తిగా వారం రోజులుగా విద్యా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. మరియు ఇక్కడ మహబూబ్నగర్ వెళ్ళాలంటే ప్రైవేట్ వాహనాలు ఒక్కో ప్యాసింజర్కి ఇంతకుముందు 30 రూపాయలు ఉన్న బస్ ఛార్జ్ ఇప్పుడు 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. 100 రూపాయలు వసూలు చేస్తున్నారు అనే సరే జనాలు కూడా ఆల్టర్నేట్ రూట్ లేక
మరియు ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరం 15 కిలోమీటర్ల దూరం సల్కేర్పేట వెళ్ళి ఆ నుంచి అటు వేపూర్ మీదుగా మహబూబ్నగర్ వెళ్ళి వారి కార్యకలాపాలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సీఎం గారు నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎక్కడైనా కల్వర్ట్లు ఇలాంటి చిన్న చిన్న బ్రిడ్జిలు నిర్మించడానికి తొందర మళ్ళీ కాంట్రాక్టులు ఇప్పించారు. మరియు మా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న మంత్రులు కానివ్వండి మరియు సీఎం గారు కానీ దీన్ని దృష్టికి తీసుకొని దీన్ని త్వరగా ఈ పనులు పూర్తి చేసి మాకు రోడ్డును అందుబాటులోకి తీసుకొస్తారని మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, దాదాపుగా ఈ జాతీయ రహదారికి సంబంధించిన పనులు ప్రారంభమై ఎన్ని రోజులు అవుతుంది? ఎందుకు పనులు పూర్తి చేయడంలో కాంట్రాక్టర్ అలసత్వం వహిస్తున్నారు? ఇప్పటివరకు సంవత్సరం పైగా, అంటే సంవత్సరం 6 నెలల పైన అవుతా ఉంది స్టార్ట్ అయ్యి. కల్వర్ట్లు ఒకేసారి అన్ని పనులు పెట్టుకోవడం వల్ల కూడా ఈ ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఒకదాని తర్వాత ఒకటి చేసింటే ఇది ఇబ్బంది కాకుండానేమో పాత రోడ్ మీద వెళ్ళేవాళ్ళు. కానీ ఒకేసారి అన్నీ ఇప్పివేసి ఆ తర్వాత అవగాహన లోపంతో చేయడం వల్ల ఇదంతా లోపం జరుగుతూ ఉంది. ఇది మెయిన్ మా రహదారి NH 167 అని స్టార్ట్ చేసిండ్రు. ఇది మెయిన్ అన్నిటికీ మండల హెడ్క్వార్టర్కి వెళ్ళేటటువంటి రహదారి ఇది ఒకటే ఉంది. మా చిన్న చినుకు పడితే మొత్తము ఇక్కడ ఉండేటటువంటి కల్వర్ట్ మొత్తం తెగిపోతున్నాయి. అంతరాయం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ హెల్త్ పరంగా మాత్రం చాలా, ఎందుకంటే ఇది ముందే వర్షాకాలం. చిన్నపిల్లలకు కానీ ముసలి వాళ్ళకి కానీ హెల్త్ సమస్య వస్తున్నాయంటే అంబులెన్సులు రాని పరిస్థితి ఏర్పడింది. అసలు ఆశా కార్యకర్తలు ఊళ్ళోకి వెళ్ళి ఆ మందులు తీసుకొచ్చి ఊళ్ళో ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. ఇది మరి ఎందుకు గవర్నమెంట్ ఎంబడే ఇక్కడ చర్యలు చేపట్టడం లేదో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి మీరు ఏదైనా గవర్నమెంట్ ఆ హ్యాండ్ ఓవర్లోనే జరిగితేనే ఇది తొందరగా జరుగుతుంది. మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. అంటే ఇది ఒక మహమ్మదాబాద్ మండలం అనేది హెడ్క్వార్టర్ అనేది ఒక లంకా గ్రామం అయిపోయింది. మరి విపత్తు నిర్వహణలో ఇట్లాంటివి ఉండవా? వాళ్ళకు అవగాహన లేదా? అవగాహన లోపంతో పనిచేస్తుండ్రా? గవర్నమెంట్ మరి ఏం చేస్తుంది? అలసత్వం ఎందుకు వహిస్తుందో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఇక్కడ సీఎం కాన్స్టిట్యున్సీ అని చెప్తా ఉన్నాం. మరి సీఎం కాన్స్టిట్యున్సీలో ఇలా ఉంటున్నట్టే మన రాష్ట్రం మొత్తం ఎలా ఉందో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి వ్యవహారం అనేది కూడా అందరూ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఉండేటటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ, అలాగే ఇక్కడ మండల జిల్లా హెడ్క్వార్టర్లో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఎంబడే రెస్పాండ్ అయ్యి ఈ చర్యలను చేపట్టి ఎలాంటి ఇబ్బంది కాకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా, ఈవెన్ పాలు తీసుకురావడానికి కూడా ఇబ్బందిగా జరుగుతూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎలా ఈ ప్రజల ఇబ్బందులు మీరు ఫీల్ కాకుంటే మీరు ఎందుకున్నట్లు మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఎంబడే ఈ కాంట్రాక్ట్ మీద, ఇలాగే ఈ యొక్క ప్రజల యొక్క సమస్యల మీద ఎంబడే స్పందించి చర్యలు చేపట్టాలని మనం చేస్తాం. చూస్తున్నాం, ఇక్కడికి ఆర్టీవీ వచ్చిన తర్వాత ప్రజల సమస్యల్ని తెలుసుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా అలర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. వాహనదారులు దాదాపుగా ఉదయం నుంచి కూడా ఇక్కట్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు జేసీబీ డ్రైవర్ వచ్చేసి ఇక్కడ వెళ్ళేటటువంటి చిన్న వాహనాలకు కావచ్చు వాటికి సంబంధించి కూడా కొంత రూట్ క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికైతే ఈ ప్రాంతంలో ఉండే వారంతా కూడా నానా అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. చాలా మంది వాహనదారులు చంటి పిల్లలతో కూడా సుదూర ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది వాహనదారులు కూడా ఉన్నారు. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మహబూబ్నగర్ పని ఉంది. కొంచెం ఎట్లా ఉంది రోడ్డు సమస్య? చాలా బేకారం ఉంది. ఈ వర్షాలు పడడం వల్ల కాంట్రాక్టర్లు ముందే బ్రిడ్జి పనులు పూర్తి చేసుకుంటే మంచిగా ఉంటుండే. బ్రిడ్జి పనులు పూర్తి చేస్తే ఇబ్బంది లేకుంటుండే. మహమ్మదాబాద్ చూస్తున్నాం, మహమ్మదాబాద్ మండలంతో పాటు చాలా గ్రామాలకు సంబంధించిన వారంతా కూడా నిత్యం ఇదే రహదారి గుండా రాకపోకలు కొనసాగిస్తుంటారు. కాబట్టి వారంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఏం పేరు, ఎక్కడికి వెళ్తున్నారు? లింగమయ్య, మాది మహమ్మదాబాద్. లీలను చూద్దామని వచ్చినాం. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి సమస్యను చూడడానికి వస్తుంటే చాలా మంది వారి వారి సొంత పనుల నిమిత్తం మహబూబ్ నగర్ కావచ్చు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వస్తున్న వారంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. పూర్తిగా దాదాపుగా వారం రోజులు గడుస్తుంది. ఆగస్టు 31వ తేదీ అర్ధరాత్రి కురిసిన వర్షం కారణంగా ఇమీడియట్ గా రాకపోకలన్నింటినీ కూడా ఈ రహదారిపై నిలిపివేయడం జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ రాకపోకలన్నింటినీ కూడా నిలిపివేశారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈరోజు సెప్టెంబర్ 8వ తేదీ ఇప్పటి వరకు కూడా ఆర్టీసీ బస్సులు అయితే
పూర్తి స్థాయిలో నడవలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రాంతంలో ఏదైతే ఈ రాకపోకలు నిలిచిపోయినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో మహమ్మదాబాద్ కావచ్చు, గండేడి మండలాలకు సంబంధించిన ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు విద్యకంతా కూడా వీరు దూరం అవుతున్నారు. వారం రోజులుగా ప్రభుత్వ పాఠశాలలలో విద్యాబోధన చేసేటటువంటి ఉపాధ్యాయులు కూడా ఎవరు రాక పాఠశాలలన్నీ కూడా మూసివేసి ఉన్నాయంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మహబూబ్ నగర్లో ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కళాశాలలు చేసేటటువంటి విద్యార్థులు సైతం బస్సు సౌకర్యం లేని నేపథ్యంలో వారంతా కూడా కళాశాలలకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా రాకపోకలన్నీ నిలిచిపోవడంతో జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారింది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి మరొకసారి వర్షపు నీరంతా కూడా రోడ్లపై నుంచి ప్రవహించిన నేపథ్యంలో మరోసారి ఇక్కడ రాకపోకలకు అంతరాయం అయితే ఏర్పడింది. స్థానికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.